హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే ఎంగేజ్మెంట్. ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఎంగేజ్మెంట్ ఎవరిది అంటే నాగర్ కర్నూలు డీసీసీ డైరెక్టర్ రఘునందన్ రెడ్డి గారి చిన్న కొడుకుది. అయితే ఎక్కడ అంటే ఆనంద కన్వెన్షన్లో జరుగుతుందనమాట. అయితే మేము మా ఫ్యామిలీ మొత్తం వెళ్లాల్సింది. అయితే నాకు మా అన్న కొడుకు పెళ్ళి ఉంది కాబట్టి తీగలపల్లికి వెళ్ళాము. ఆ వీడియోస్ అన్ని కూడా నేను అప్లోడ్ చేశాను చూడండి. దానికి ముందు రోజు ఈ ఫంక్షన్ జరిగింది. అయితే నేను ఇటు వెళ్తే ఇది మిడ్ నైట్ అవుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నేను స్టార్ట్ అయ్యి అటు వెళ్ళలేను అని చెప్పి ఇక్కడ వెళ్ళలేదు. మా వారు ఒక్కరే వెళ్ళారు. 2 ఫంక్షన్స్కి వెళ్ళగలిగేట్లుంటే వెళ్ళేదాన్ని, కానీ ఒకదానికి వెళ్తే ఇంకొక దానికి వెళ్ళలేనని చెప్పి ఫస్ట్ ప్రయారిటీ మన సొంతం వాళ్ళకి ఇవ్వాలి కదా, అందుకని చెప్పి ఇటు వెళ్ళడానికి డిసైడ్ అయ్యి నేను ఆ ఫంక్షన్కి వెళ్ళలేదు. ఈ రఘునందన్ రెడ్డి గారు ముందు అయితే టీఆర్ఎస్లో ఉన్నారు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు తను డీసీసీ డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, రఘునందన్ రెడ్డి గారు కూడా బీజేపీలోకి జాయిన్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఈ ఎంగేజ్మెంట్ ఏమో November 8కి జరిగింది. November 9th, 10th, 11th మా అన్న వాళ్ళది పందిరి పెళ్ళి అలాగే రిసెప్షన్ వరుసగా ఉన్నాయి కదా. ఆ ఫంక్షన్స్తో నేను బిజీగా ఉండి ఆ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత లేట్గా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అయితే ఈ ఫంక్షన్కి నేను వెళ్ళి ఉంటే వీడియో కొంచెం లెంతీగా తీసుకునేదాన్ని. అమ్మాయి అబ్బాయిని కూడా కాస్త దగ్గరగా ఉన్నప్పుడు వీడియో తీసుకునేదాన్ని, అది మిస్ అయింది. ఇక ఆయన పొలిటీషియన్ కాబట్టి ఈ ఫంక్షన్కి పొలిటీషియన్స్ చాలా మంది అటెండ్ అయ్యారు. వీళ్ళంతా నీది ఆ పార్టీ నాది ఈ పార్టీ అని చూసుకోకుండా ఎవరింట్లో ఫంక్షన్ అయినా అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇదిగోండి టీఆర్ఎస్లో ముఖ్యమైన వ్యక్తి అయిన మల్లారెడ్డి గారు ఇక్కడ అందరితో మాట్లాడుతున్నారు చూడండి. తనదైన శైలిలో ఏవో మాటలు చెప్పి అందరిని నవ్విస్తున్నారు. ఇక్కడ అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు ఎవరు ఎలా పనికొస్తారో తెలియదు కాబట్టి అందరూ ఇలా వాళ్ళ చుట్టూ గుమిగూడి వాళ్ళను ఆనందపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదిగోండి మా వారితో ఉన్నది మరి జనార్దన్ రెడ్డి గారు. ఇక్కడ ఇద్దరి మధ్యలో ఉన్నవారే రఘునందన్ రెడ్డి గారు, అబ్బాయి తండ్రి అనమాట. ఎంగేజ్మెంట్ జరుగుతున్న అబ్బాయి తండ్రి. ఇంకా చాలా మంది వచ్చారు కానీ వీళ్ళు ఎవరెవరో నాకు ఐడియా లేదు. మొత్తానికి ఎంగేజ్మెంట్ అయితే చాలా గ్రాండ్గా జరిగిందంట మా వారు చెప్పారు. ఇంకా ఇదండి ఈరోజు వీడియో విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.